హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం మంగళగిరిలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి అయితే వచ్చేసాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేమైతే ఇప్పుడు గేట్ 1 దగ్గర ఉన్నాము. గేట్ 1లో నుంచి అయితే రానివ్వట్లేదు. గేట్ 2లో కూడా వెళ్ళమన్నారు. గేట్ 1 ఓన్లీ అఫీషియల్స్ అని పాస్ అడుగుతున్నారు. అయితే మేము గేట్ 2కి వెళ్తున్నాం. ఇది అవుటర్ లుక్ అండి. అసలు చూడటానికి ఎంత బాగుందంటే సూపర్గా అనిపించింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్రస్తుతానికి ఇది గేట్ 1. గేట్ 2కి వెళ్ళాలంటే కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఆపోజిట్ సైడ్లో గేట్ 2 ఉంది. ఇది వచ్చేసి గేట్ 1. ఇప్పుడైతే ప్రస్తుతానికి డిస్టిక్ వైజ్ ఆంధ్ర ప్రీమియం లీగ్ అని జరుగుతుంది. ఇక్కడ గేట్ 2కి వెళ్ళే దానిలో మనకి టీషర్ట్లు అయితే అమ్మేస్తున్నారు. విరాట్ అన్న టీషర్ట్ వచ్చేసింది నాకైతే 18 నెంబర్ వేసుకుందాం అనుకున్నాను, కానీ మా వాడు వద్దులే అన్నాడు. టోపీ చూడండి, టోపీ అయితే ఎంపైర్ లాగా టోపీ పెట్టుకుని ఉన్నాను. ఇది ఇతనైతే అమ్ముతున్నాడు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చాడు ఏముందంటారు. స్టేడియంలో మనకి చాలాసార్లు వినపడే ఈ పీక సౌండ్లు ఇట్లా స్టేడియం బయట అమ్ముతారు అనుకుంటా. వెళ్ళేటప్పుడు కొనుక్కొని స్టేడియంలోకి వెళ్తారనే అనుకున్నాను. ఇక్కడ చూడండి, తినడానికి మనకి లోపల చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కానీ బయట కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి టీ షర్ట్లు వేరే అన్న కూడా అమ్ముతున్నాడు. ఇవి వచ్చేసి దీని కాస్ట్ 250 రూపీస్ అంటండి. 250 రూపీస్ కొందామని అంటే మా వాడు వద్దన్నాడు. ఇక్కడ నుంచి చాలా ప్లేస్ మాత్రం వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి చాలా అంటే చాలా స్పేసియస్గా ఉందండి ఇదంతా. ఇక్కడ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇటుపక్క ఉంది స్టేడియం. మనకి వెహికల్స్ రావడానికి పోవడానికి రోడ్స్ అయితే సూపర్గా వేసేసారు. ఇది మంగళగిరికి ఇటుపక్క కొత్తగా వేసిన హైవేకి మధ్యలో ఉంది. చాలా అందరికీ అవైలబుల్గా ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. కాకపోతే మంగళగిరి నుంచి ఇంకా రోడ్ కనెక్షన్ ఇవ్వలేదు. మనమైతే ఇప్పుడు లోపలికి గేట్ 2లోకి వెళ్తున్నాము. ఇది చూసారా, ఇదేనండి గేట్ 2. ఇక గేట్ 2లోంచి మనకి ఫ్రీ ఎంట్రీ, ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇకపై తర్వాత ఉండిద్దా చెప్పలేము, కానీ ఇప్పుడు మాత్రం ఫ్రీగానే లోపలికి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, అదే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. స్టేడియంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అందరూ లోపల నుంచి చూసి వస్తున్నారు. ఇప్పుడే మ్యాచ్ ఒకటి అయిపోయిందంట, తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవబోతుందంట లోపల. సో తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉండేది, కానీ బయటకు వచ్చేస్తున్నట్టున్నారు. ఇక్కడైతే చాలా బయట మాత్రం ఎలా ఉందంటే నేను ఎప్పుడు చూడలేదండి స్టేడియం. ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇక్కడ పోలీస్ వెహికల్స్ అండ్ లోపల చాలామంది బందోబస్తు కూడా ఉన్నారు. ఈ స్టేడియంని 2 days బ్యాకే మన హీరో రామ్ చరణ్ అన్న ఓపెన్ చేశాడు. ఓపెనింగ్కి రాలేకపోయాను, బట్ కానీ మ్యాచ్కి అయితే వచ్చాను. రెండో రోజు ఇది. 31st ఫైనల్ అంట. ఫైనల్స్ రోజు కూడా వస్తాను ఖచ్చితంగా. చూడండి, మనం టీవీల్లో చూస్తూ ఉంటాం. మ్యాచ్ అయిపోయినాక అందరూ వచ్చి ఇలా ఫోటోలు దిగుతూ కప్పులు తీసుకుంటూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇలాంటి చోట్ల తీసుకుంటారు. లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇంకా ఆలస్యం చేయొద్దు. నాకు కూడా చాలా చాలా ఇష్టంగా ఉంది లోపలికి వెళ్ళాలని. చూడాలి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎప్పుడు స్టేడియంస్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే మన దగ్గర ఎప్పుడు స్టేడియంస్ లేవు కాబట్టి. లోపలికి వెళ్ళిపోదాం. చాలా ఆనందంగా ఉంది లోపలికి వెళ్ళడానికి. ఓకే, మనం ఎదురు చూస్తున్న స్టేడియం అయితే చూడబోతున్నాం. కొంతసేపట్లో వచ్చేసామండి. ఇంకింది లోపలికి వెళ్తే ఇంకా కొంత దూరమే ఉంది. వావ్, నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా ప్రీమియంగా చాలా సూపర్గా ఉంది. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట లోపల కుర్చీలు. స్టేడియం అంటే ఇలా ఉండిద్ది అనమాట. మనం అంటే లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. చూద్దాం రండి. ఇంకో ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు భీమవరం బుల్స్ అంట. ఇంకొక వేరే వాళ్ళతో కూడా రెడీ అవుతున్నారు. అటుపక్క వార్మప్ చేస్తున్నారు. ఇదంతా చూడటానికి చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. చూడండి ఎన్ని కెమెరాలు, ఎంతమంది పోలీసులు ఉన్నారు లోపల. స్టేడియం పైన కూడా ఉందండి, పైన కూడా కూర్చోవచ్చు. ఇదంటే కింద కూర్చోవచ్చు. ఇక్కడ ఇలా కూర్చుంటుందా అని ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. నేనైతే ఇప్పుడు టీవీలోనే చూశాను. ఇవన్నీ చాలా అంటే చాలా సూపర్గా ఉందని చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అంటే మన మంగళగిరిలో కదా, మంగళగిరిలో అంటే మనకు చాలా దగ్గర కాబట్టి తెలియగానే వచ్చేసాను నేను చూద్దామని. అసలు చూడండి ఇదంతా ఎంత బాగుందో. అక్కడ హెడ్ లైట్స్ చూడండి, ఎంత పెద్ద పెద్ద హెడ్ లైట్స్ ఉంటాయా స్టేడియంలోని. ఇప్పుడే నేను టీవీలో చూడటమే ఇప్పుడు దాకా, ఫస్ట్ టైం అయితే చూసేస్తున్నాను. చూడండి, మన దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఖచ్చితంగా మీకు. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. ఒక కెమెరాస్ అండి, చూడండి ఎక్కడో ప్రతి చోట కెమెరా ఉంది. ప్రతిదీ మనకి అంత క్లారిటీగా క్యాప్చర్ చేస్తుంది కాబట్టి రీప్లే చేసి మనకు చూపిస్తారు. నాకు ఇప్పుడే తెలిసింది. ఇక్కడే కాదు, ఇక్కడ అటుపక్క ఉన్నాయి కెమెరాస్. ఒకే చోట 4-5 కూడా పెట్టున్నాయి.
ఇదంతా కాకపోతే ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదని చూసాం కదా! ఇందాక అందరూ బయటికెళ్ళిపోయారు. మ్యాచ్ స్టార్ట్ అయితే అంతా ఫుల్ అయిపోతదంట. ఇక పైన కూడా నుంచొని చూస్తున్నారు పిల్లలు. ఫ్రీగా అవ్వటం వల్ల చాలామందొచ్చారండి. మనం గూడా అనుకో అట్‌లీస్ట్ ఆంధ్ర ప్రీమియం లీగ్ చూడండి ఎలా ఉందో. నాకైతే పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉందండి. ప్లేయర్స్ ఎక్సర్సైజ్ చేస్తూ సినిమాల్లో అచ్చం టీవీలో చూసినట్టే ఉంది. ఇక్కడ నుంచి ఎల్ఈడీ స్క్రీన్‌లు కూడా కనపడుతున్నాయి చూడండి. ఇక్కడంతా ఇది ఇట్ల పక్క అతన్నడిగాను ఏం ఏం జరుగుతుంది ఇప్పుడని. ఇప్పుడు మ్యాచ్ జరగబోతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడే ఒకటయిపోయింది. ఇంకోటి జరగబోతుందని అన్నాడు. సో, నేనైతే మళ్ళీ మళ్ళీ చూస్తామా లేదా అని మొత్తం ఒకేసారి చూసేస్తున్నాను. మనం ఫ్యూచర్‌లో ఇక్కడ కింగ్ కోహ్లీని, ఎంఎస్ ధోనిని అలాగే వేరే వేరే క్రికెటర్స్‌ని కూడా పెద్ద పెద్ద క్రికెటర్స్‌ని కూడా చూస్తామేమోనండి. చెప్పలేము. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో, ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతాయని అంటున్నారు. కూర్చునే ఏరియా అనమాట. ఇంక రాను రాను టికెట్స్ పెడతారేమో తెలీదు గానీ, ఇవన్నీ ఎల్ఈడీసేనండి. ఈ చుట్టూ బోర్డర్‌లో ఉన్న అంతా ఎల్ఈడీ. నేను టీవీలో ఏదోలే అనుకున్నాను. అదిగో దూరం కనపడుతున్న ఎల్ఈడీ స్క్రీన్ ఉంది గదండీ! అదే డిసిషన్ బోర్డు. మనం టీవీలో చూస్తా ఉంటాం గదా! మ్యాచ్‌లు జరిగినప్పుడు ఔటు థర్డ్ అంపైర్‌కి ఇచ్చినప్పుడు ఔటు, నాట్ ఔటు ఇచ్చే డిసిషన్ బోర్డ్ అదేనండి. నాకైతే భలే అనిపించింది అది చూస్తే. ఇక్కడంతా చాలా అంటే చాలా బాగుందండి. డిసిషన్ బోర్డు, ఈ గ్రౌండు, ఈ ప్లేయర్సు, స్టేడియం దీన్నంతా చూస్తే నిజంగా ఐపీఎల్ చూసినట్టుంది నాకైతే. ఐపీఎల్‌లో అయితే ఎలా చూస్తామో సేమ్ అదేనండి. వీళ్ళు చూడండి ప్రాక్టీస్ అవుతున్నారు. చాలా ప్రాక్టీస్ అవుతున్నారు. వార్మప్ ఉంటది కదా! మ్యాచ్‌కి ముందు వార్మప్ అవుతున్నారంతే. ఆహ్, తర్వాత ఇప్పుడు కాసేపున్నాక ఫీల్డింగ్ గూడా సెట్ చేస్తారు. ఎంపైర్స్ వాళ్ళందరూ అటున్నారు. ఇక్కడైతే మనకి షాప్స్ గూడా ఉన్నాయండి. ఈ షాప్స్‌లో అడిగాను బాటిల్ రూ. 30 అంట. రూ. 20 బాటిల్ రూ. 30 చెప్పారు. సో, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్. థాంక్ యూ.